ఎగ్జిక్యూషన్ లో ఇప్పుడు మల్టిపుల్ థింగ్స్ అయితే మనం చేయలేం కదా. ఒకటి నేను టెక్నికల్ గా చేసిన పర్లేదు, బట్ ఫైనాన్షియల్ గా మేనేజింగ్ థింగ్స్ అనేది నాట్ అన్ ఈజీ జాబ్. ఎస్పెషల్లీ ఫర్ మీ ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్. నా 6 సినిమాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేసిన కనకదుర్గ గారు, అడ్వకేట్, సైకాలజీ, మెనీ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్ హియర్. సో ప్రతిదీ తాను దగ్గరుండి చేయడం నిజంగా థ్యాంక్ యూ సో వెరీ మచ్ దుర్గా. అండ్ ఇంకోటి, ఈమె స్పీడ్ గా క్విక్ గా లిరిక్స్ లో కరెక్షన్ చేసే టాలెంట్ ఉంది. మీరు చెప్పాలి. ఇప్పుడు వందే మాతరం కలిసి ఉందాం అందరం అని అన్నది, కలిసి ఉందామని అందరూ ఓడించింది మా దుర్గ గారు, మల్లిక్ గారికి. సో మేము ఆ పాట టేబుల్ ఉంటుంది, అది సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టు. మాకు ఏదైనా కష్టాలు వచ్చినాయంటే ఎవరు తీరిపోం, ఆ టేబుల్ తీరిపోతాం. సో ఆ టేబుల్ దగ్గర వాళ్ళ ఫ్రీడమ్ ఉంటుంది అన్నట్టు, ఎవ్రీవన్ కెన్ స్పీక్ ఎనీథింగ్. సో ఆ టేబుల్ లో అప్పుడు మేము అంతా ఈ పాటను ఈ సందర్భంతో ముందుకు పోవాలి అంటే మల్లిక్ గారు రాస్తూ పోయారు. మన రాజ్ కిరణ్ గారు కూడా ఉండండి అప్పుడు. సో ఆ టైంలో ఇది కాదు, మనం కలిసిందాం రండి పెడితే ఎట్లా ఉంటది, ఎందుకంటే సందర్భం లాంటిది. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ పాటను తెలిసి వీఆర్ అపీలింగ్ ఆల్ ద పీపుల్, లెట్ us come together and protect our rights, which is the hub of everything is the constitution. అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మన రైట్స్ ప్రొటెక్ట్ చేస్తుంది, మనం ముందుకు తీసుకెళ్తుంది, భావి తరాలకు మనం క్యారీ ఫార్వర్డ్ చేసే ప్రతిదీ కూడా ఇది ఇస్తుంది అని చెప్పేసి మనం అనుకొని అది చర్చించి ఆ సెలెక్టివ్ వర్డ్స్ తీసుకొని పెట్టుకున్నాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ దుర్గా.